హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ పాఠశాల. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ యొక్క వీడియోస్ చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది. సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన బెల్ మీద ట్యాప్ చేసి ఆల్ మీద నొక్కండి. దీని ద్వారా ఎప్పటికప్పుడు మన ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీరు మీ మొబైల్ పొందగలరు. ఇక ఏ మాత్రం ఆలోచన చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియో వచ్చేసి మీకు ఏం చెప్పబోతున్నా అంటే, మన తెలంగాణ రాష్ట్రంలో ఏంటంటే ఇప్పుడు ఏపీలో కనుక ఎలాగైతే డిజిటల్ సర్వే జరుగుతుందో మన తెలంగాణ రాష్ట్రంలో కూడా డిజిటల్ సర్వే అయితే జరగనుంది. దీనివల్ల అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అసలు మనకు దీనివల్ల జరిగే బెనిఫిట్స్ అయితే మీరు ఐ థింక్ మీరు ఊహించరు. ఎందుకంటే ఎవరికైతే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అంటే ఎవరైతే భూ నిపుణులు ఉంటారు కదా, అంటే మా చట్టాల గురించి తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రమే దీని గురించి చాలా ఐడియా ఉంటుంది. ఎందుకంటే సింపుల్గా మీకు చెప్పాలి అంటే, ఇద్దరు అన్నదమ్ముల భూ తగాదాలు ఉంటాయి కదా, వాటికి సొల్యూషన్ కూడా డిజిటల్ సర్వేనే. లేదు, ఇద్దరు వ్యక్తుల మధ్య గట్టు పంచాయతీలు ఉంటాయి కదా, వాటికి కూడా మెయిన్ సొల్యూషన్ వచ్చేసి డిజిటల్ సర్వేనే. అండ్ కోర్టులలో పేరుకపోయిన కొన్ని లక్షల కేసులు ఉన్నాయి కదా, వాటికి కూడా మెయిన్ సొల్యూషన్ కూడా డిజిటల్ సర్వేనే ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ఒక్క సర్వే చేస్తే చాలు. నన్ను అడిగితే మాత్రం మన తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏ రాష్ట్రంలోనైనా క్రైమ్ రేట్ తగ్గడంతో పాటు ఆటోమేటిక్గా మనకేంటంటే దాని యొక్క ఎకానమీ అనేది బూస్ట్ అవుతుంది ఆటోమేటిక్గా. అంటే తెలంగాణ రాష్ట్ర ఎకానమీ కానీ ఏపీ రాష్ట్రం కానీ ఇంకే రాష్ట్రం, ఆ రాష్ట్రంలోని ఎకానమీ అనేది బూస్ట్ అయితే అవుతుంది. ఎందుకంటే దీనికి చూస్తానికి చిన్నదిగా కనబడుతుంది, కానీ దీనివల్లనే కొన్ని కోట్ల కేసులు అయితే పెండింగ్ అయితే ఉన్నాయి కోర్టులలో. సో మనం దేశం మొత్తాన సో ఈ ఒక్క సర్వే ద్వారా మనకేంటంటే అన్నిటికీ సొల్యూషన్ అయితే దొరుకుతుంది. చిన్న చిన్న తగాల తర్వాత అంటే డిజిటల్ సర్వే చేసినాక కూడా చిన్న చిన్నవి అయితే ఉండొచ్చు, కానీ 95% వాటికైతే మాత్రం సొల్యూషన్ దొరుకుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మెయిన్గా నేను చూసింది ఏంటంటే, మా ఊరిలోనే చాలామంది అన్నదమ్ముల మధ్యలో ఈ గెట్టు పంచాయతీలు ఉన్నాయి. అలాగే పక్క వాళ్ళ దగ్గర గెట్టు పంచాయతీలు ఉన్నాయి. ఎందుకంటే ఇది నా భూమి అని మనందరికీ తెలుసు. విలేజ్లలో ఎంత పెద్ద చంపుకోవడానికి కూడా వెళ్తూ ఉంటాయి ఈ గెట్టు పంచాయతీ వల్ల. సో వీటికి ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టాలని చూస్తుంది. సో నన్ను అడిగితే కాంగ్రెస్ అనేది ఇది కనుక ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం నెక్స్ట్ టర్మ్ కూడా వాళ్ళకు వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఎందుకంటే కొత్తగా ఇప్పుడు ఏంటంటే ధరణి స్థానంలో మనందరికీ తెలిసిందే భూభారతి చట్టం అయితే తీసుకొని వచ్చింది. ఆ చట్టాన్ని అయితే ఇంకా వచ్చే ఉగాది నుంచి అయితే ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. మనకు ఇప్పటివరకు ఉన్న సమాచారం ఏంటంటే ఉగాది నుంచి ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఏంటంటే మనకు ఏదైతే ఆ చట్టంలో పేర్కొన్న అంశాలు ఉంటాయో అవన్నీ గ్రౌండ్ లెవెల్కి కూడా వస్తాయి. సో దానివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్. ఎందుకంటే మనకు శాశ్వత ఎట్లా అయితే మనకు ఆధార్ కార్డు ఉందో అలాగే భూ ఆధార్ కార్డు అని ఒకటి కొత్తగా తీసుకురాబోతున్నారు. సో ఏదైతే ఇప్పుడు ఈ కొత్త చట్టంలో అయితే భూ ఆధార్ కార్డు అంటే డిజిటల్ సర్వే జరిగితే మాత్రమే శాశ్వతంగా భూ ఆధార్ కార్డు అయితే వస్తుంది. అప్పటి వరకు ఏంటంటే టెంపరీగా అంటే తాత్కాలికంగా ఒక నెంబర్ అయితే ఇస్తారు. ఇప్పుడు ఏదైతే మనకు పాస్బుక్ మీద ఉందో అట్లా నెంబర్ ఇస్తారు. ఒకవేళ డిజిటల్ సర్వే అయిపోయి అన్ని ఇష్యూస్ ప్రతి విలేజ్కి అయిపోయింది అనుకోండి, సో మనకి ఏమైందంటే మన భూమి మ్యాప్ వస్తుంది. అంటే మన ఏదైతే భూమి ఉందో దానికి సంబంధించిన మ్యాప్ వస్తుంది. అలాగే మన సర్వే నెంబర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ మ్యాప్ వస్తుంది. అలాగే మన విలేజ్ మ్యాప్ వస్తుంది, మండలం మ్యాప్ వస్తుంది, జిల్లా, రాష్ట్రం, ఇలా ప్రతి దానికి ఒక మ్యాప్ అయితే వస్తుంది. అప్పుడు ఏంటంటే ఇంచ్ బై ఇంచ్ అంటే ఒక ఇంచు కూడా చాలా వరకు తేడా రాదు. అలాగే గవర్నమెంట్ భూములు కానివ్వండి, అయితే ఆక్రమించుకున్న భూములు కానివ్వండి, వాటికి సంబంధించి కూడా సొల్యూషన్ ఆటోమేటిక్గా తిరుగుతుంది. ఎందుకంటే ఆటోమేటిక్గా దొరుకుతాయి. ఎందుకంటే చాలామంది ఎందుకంటే మనందరికీ తెలిసిందే, కొందరు పెద్దలు ఏం చేస్తారంటే వాళ్ళ పలుకుబడి ఉపయోగించి భూములను ఆక్రమించుకుంటారు. సో వాటికి కూడా సొల్యూషన్ మెయిన్ అయితే డిజిటల్ సర్వే ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది డిజిటల్ సర్వే చేసిన తర్వాత ఏంటంటే మనకు గవర్నమెంట్ ఏంటంటే మీకు వెరిఫై చేస్తుంది, ఈ భూమి ఇతనిది అని వెరిఫై చేస్తుంది. వన్స్ వెరిఫై అయిపోయిందంటే మీకు శాశ్వతంగా హక్కులు అయితే వస్తాయి. ఏది భూ భారతి చట్టం ద్వారా. సో దీనివల్ల చాలా అయితే బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు దీనికోసం ఏంటంటే మెయిన్గా గవర్నమెంట్ దగ్గర ఒక 600 కోట్ల నుంచి 800 కోట్లు అయితే కేటాయించాలని చూస్తుంది. నన్ను అడిగితే 1000 కోట్లు కేటాయించి పర్ఫెక్ట్గా పకడ్బందీగా తీసుకొచ్చినా ఏం కాదు. అలాగే ఏంటంటే దీనికి సంబంధించి ఎవరైతే అంటే వీటికి డిజిటల్ సర్వే కాబట్టి వాటికి సంబంధించిన సర్వేయర్లు ఉంటారు వాళ్ళని. సో వాళ్ళని కూడా ఇప్పుడు నియమించుకోవాలని అయితే చూస్తుంది ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం అయితే. అలాగే దీనికోసం అయితే మనకి ఏంటంటే కొత్త ఎక్విప్మెంట్ అయితే అవసరం ఫ్రెండ్స్. ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో ఏంటంటే మనకు డ్రోన్స్ ద్వారా కూడా సర్వే చేస్తారు. కొన్ని ఏంటంటే మనకు ఎక్విప్మెంట్స్ ఉంటాయి. మీరు ఏపీలో అయితే ఎక్విప్మెంట్స్ ఉంటాయి, వాటి నేను ఇమేజెస్ అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తాను, మీరు చూడొచ్చు. వాటి కోసం కూడా టెండర్లు అయితే పిలిచారు. దగ్గర ఇప్పుడు ఇది మాత్రం ఒక 1 year అయితే టైం పడుతుంది ఫ్రెండ్స్ సర్వే అయితే. కాకపోతే భూభారతి చట్టం వచ్చేసి మనకు దగ్గర మనకు వచ్చే ఉగాది నుంచి అయితే చట్టం రానుంది. ఆ చట్టం వచ్చిన అన్ని సమస్యలకు కాకపోయినా కొన్ని సమస్యలకు అయితే పరిష్కారం దొరుకుతుంది. ఏదైతే ధరణి వల్ల వచ్చిన కొత్త సమస్యలు ఉంటాయో వాటికైతే మనకు సొల్యూషన్ దొరికే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో వీటి వల్ల చెప్పాను కదా ఫ్రెండ్స్, చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఇంతకుముందు చెప్పినట్టు. సో ఇది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో మీకు చెప్పాల్సింది.
సో నాకైతే కొద్దిగా హ్యాపీగానే ఉంది. ఇది కనుక రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా మీ కామెంట్ కింద తెలియండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.